సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? సూర్య. ఓకే సార్, ఏం లేదు సార్, చిన్న సర్వే చేస్తున్నాం మా ఛానల్ తరపున. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లో మన సిటీ మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా జిహెచ్ఎంసీ అంటే కార్పొరేటర్ డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు కూడా పెరిగారు. కాబట్టి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ నీట్నెస్ విషయంలో లైటింగ్ సిస్టమ్ కానీ, లేదంటే వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ ఎలా ఉన్నాయి? ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? రోడ్లు అంటే ఇప్పుడు కొద్దిగా ఇది వరకు చూస్తే కొద్దిగా పర్లేదు. ఈ మధ్యకాలంలో కొద్దిగా హైడ్రో వచ్చిన తర్వాత కొద్దిగా చేస్తున్నారు. ఇది వరకు అయితే ప్రాబ్లం ఉండేది, ఎక్కడ దగ్గర ప్రాబ్లం ఉండేది. హైడ్రో ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా ఇప్పుడు పాజిటివ్ ఉంది. కొద్దిగా క్లీన్ చేయడం కానీ, ఏదైనా ఇమీడియట్ గా అలర్ట్ అవ్వడం కానీ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం ఉండేది. డ్రైనేజ్ కూడా పర్లేదు, బెటర్ కంపేర్ చేసుకుంటే ఇది వరకు చూసుకుంటే బెటర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తో చూసుకుంటే వర్షాలు వస్తే మేబీ వీళ్ళు క్లీన్ చేశారు కానీ అప్పుడు ఏంటనేది యాక్చువల్ పిక్చర్ తెలుస్తుంది. సార్ మరి ఇప్పుడు అంటే సరే, ప్రభుత్వాలు ఏం మారినా సిటీ ఎలా డెవలప్ అయింది ఏంటనేది మనందరూ తెలుసు, ఎందుకంటే మన సిటిజన్స్ కాబట్టి. మీకు ఏమనిపిస్తుంది సార్? గత గవర్నమెంట్ బాగా చేసింది అనిపిస్తుంది, ఈ గవర్నమెంట్ బాగా చేస్తున్నా? అట్లా ఎందుకనే కంపేర్ రిజల్ట్ చెప్పలేం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేబీ డెవలప్మెంట్ అంత ఇంకైతే కనిపించట్లేదు. చేస్తున్నారు కానీ ఇంకా పర్టికులర్ గా ఇది చేసామన్నది ఎక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. కాకపోతే ఏంటి, ఈ రోడ్లు, ఈ క్లీనెన్స్ ఇవ్వంటే కానీ ప్రాజెక్టులు ఏం లేవు కదా, ఇంకా ఏం లేవు కదా. అలాంటప్పుడు ఇంకేం తెలియదు. చేశారు తర్వాత కూడా దాంట్లో మైనస్ లో వాళ్ళు వచ్చి చూపించారు. ఇంకా అదే ప్రజెక్ట్ వీళ్ళకి ఇంకా చెప్పడానికి ఇంకేం లేవు. సార్ మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 ప్రధానమైన పార్టీలు పోటీ పడుతున్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. మీకు ఏమనిపిస్తుంది అంటే ఈసారి అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు, 5 ఏళ్ళు కాంగ్రెస్ చూశారు, మరి ఏమైనా ఒక అవకాశం బీజేపీకి ఇచ్చే అవకాశం ప్రజలు ఏమైనా ఉందా? ఏమనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి? నేను అనుకోవడం అయితే ఇక్కడ బీజేపీకి సోర్స్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. 50-50 కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది అంతే. మేబీ 30% వీళ్ళు ఉంటారు, మేబీ 25% బీజేపీ ఉండి 50% ఇద్దరు షేర్ చేసుకుంటారు. సో అధికారం వచ్చేది పక్క వాళ్ళిద్దరిలోకి ఎవరో ఒకరికి అంతే. ఎవరో ఒకరికి. సో సార్ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది? 6 గ్యారెంటీలు అన్నారు, ఎలా అనిపిస్తుంది? చెప్తున్నాం కదా, రిజల్ట్ చెప్పలేము అంత పర్టికులర్గా వాళ్ళు చెప్తున్నారు కానీ అంతే. పథకాలు ఇంకేం అంత ఏం లేవు, పథకాలు అయితే ఏం అవ్వట్లేదు. ఇంకా చెప్పాలి అది అలాంటివి ఏవో చిన్న చిన్న అది ఎవరికో ఇస్తున్నారండి. విలేజ్ లెవెల్లో తెలుస్తుంది మనకు, సిటీలో అదే చెప్తున్నాం కదా, డౌన్ లెవెల్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది. కానీ మా వారికి ఉండే ఏరియాలో అయితే అక్కడ లేవు, అది అప్లికేషన్ అవ్వు. సో ఇప్పుడు సరైన ప్రక్రియ వచ్చింది సార్, దొంగ ఓట్లు తీసేయడం అనేది ఎలా అనిపిస్తుంది సార్? అది ఓకే, బెటర్. ఆల్రెడీ అది మేము కూడా సబ్మిట్ చేసాం ఆల్రెడీ. దానివల్ల ఏదైనా డూప్లికేషన్ ఓట్స్ ఉన్నా ఇంకేసి ఎవరైనా సరే బయట నుంచి ఎవరైనా వచ్చి చూపించుకోకపోయినా అలాంటి ఓట్లని తీసేయడం మంచిది. వెస్ట్ బెంగాల్ హైదరాబాద్ లో వర్కౌట్ అవుతుంది, డెఫినెట్ వర్కౌట్ అవుతుంది. మన ఓల్డ్ సిటీలో చాలా వర్కౌట్ అవుతుంది. ఓల్డ్ సిటీలో ఒక ప్రాంతమే ఉన్నది, ఒక మినీ పాకిస్తాన్. అక్కడ ఎవరు వచ్చారో కూడా తెలియదు కదా, తీసి కనీసం మనం చూడడానికి కూడా లేదు కదా అక్కడ వెరిఫై చేయడానికి. వాళ్ళకి అది వచ్చారో బూతులు ఓటేసారో కానీ ఇది కాదా ధైర్యం వాళ్ళు ఎవడో అడగడం కూడా లేదు అక్కడ. సో ఈ దెబ్బతో ఆటోమేటిక్ గా అరికడతారనేది నమ్మకం ఉంది. ఏవి తగ్గచ్చు. సో అంటే సార్ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, అంటే 21 రాష్ట్రాల్లో ఉంది. తెలంగాణలో కూడా ఒకసారి ఛాన్స్ కోరుకుంటుంది, ఛాన్స్ ఉండదు అంటే కోరుకుంటుంది. కానీ మేబీ ఇక్కడ ఎందుకైనా మనకి సౌత్ లో బీజేపీకి ఎక్కడ చూడండి, సౌత్ సైడ్ నాట్ ఓన్లీ తెలంగాణ, అదే ఏపీ కానీ ఎక్కడైనా సరే సపోర్టింగ్ రోల్ లో ఉంటుంది. కానీ కింగ్ మేకర్ కీ రోల్ లో ఉండదు, సపోర్టింగ్ రోల్ లో బ్యాక్ గ్రౌండ్ నడిపిస్తుంది. సార్ మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది. సో ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఏమైనా మేజర్ గా మీకు కనిపించిన అంశాలు ఏంటి? మేజర్ గా అంటే కొద్దిగా అంటే వీళ్ళకి చూపించుకోవడానికి ఏం లేదు, కానీ కొద్దిగా లాంగ్ టర్మ్ కొద్దిగా వర్క్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కొద్దిగా ఏదైనా మూసీ గురించి కానీ, పోర్ట్ సిటీ కానీ, అలాగే హైడ్రా ఎఫెక్ట్ కానీ, అలవాటు చాలా వాళ్ళ ఎఫెక్ట్ కొద్దిగా రియాలిటీ కొద్దిగా దెబ్బతిన్నా, కానీ కొద్దిగా చాలా వరకు గవర్నమెంట్ బెనిఫిట్ కదా అది. ఇవన్నీ ఆక్రమించుకోవడాలి తగ్గే కదా ఇప్పుడు, భయపడి జనాలకి భయపడి కూడా కనీసం ఆక్రమించుకోవడం రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతిందని అంటున్నారు. కొన్ని వాళ్ళకి భయమే, అందరికి భయమే. ఆ ఎఫెక్ట్ ఉంది. మేబీ 1-2 ఇయర్స్ ఉండొచ్చు కానీ తర్వాత మళ్ళీ ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది. హైదరాబాద్ కి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రాబ్లం ఉండదు, మేబీ టైం బీయింగ్ ఇప్పుడు కొద్దిగా డౌన్ ఉంది. కానీ సో ఫైనల్ గా సార్ మరి ఇప్పటి వరకు ఏది బెటర్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో
ఎవరెవరికి అంటే మీరు అన్నది ఇందాక అధికార పార్టీకి బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉంటుంది అన్నారు. టీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే కవిత వచ్చింది కాబట్టి వాళ్ళకి ఓట్లు చెల్లిపోయాయి. అది కూడా 50-50 వేయడం అది కూడా అవుతాయి. ఇప్పుడు కవిత గారు కూడా పోటీ చేయబోతున్నారు మరి ఆమె. అందుకే చెప్తున్నా బీఆర్ఎస్ ఆమె షేర్ చేసుకుంటుంది కొద్దిగా, మేబీ ఒక 5% 10% అంటే వెళ్ళిపోతాయి కదా, అది కొద్దిగా ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది మరి, పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తారు. ఎఫెక్ట్ ఉండదు అంత. మేబీ గ్రౌండ్ వర్క్ మేబీ 5% ఓటింగ్ అయితే వరకు మేబీ తీసుకోవడమే కానీ అంత ఉండకపోవచ్చు, ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అల్టిమేట్ గా ఎంత చేసినా వీళ్ళు ఏం చేయరు, ఈ తెలంగాణ అందరూ ఇది చూపిస్తారు వీళ్ళు మళ్ళీ వచ్చిన అవును. ఆ ఫీలింగ్ తీసుకొస్తాం. మీరు ఓట్లే విన్ అవ్వాలంటే కేసీఆర్ కి ఫస్ట్ పట్టుకుంటే పోవడం అదే కదా, అదే ఆ సెంటిమెంట్ తో అదే నడిపిస్తాడు. ఇప్పుడు అదే నడిపిస్తాడు, ట్రై చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేడు, ఇంకోటి అవునని చెప్పుకోవాలి దానికి. సో మొత్తంగా అధికార పార్టీకి ఫెచ్చింగ్ ఉండొచ్చు మేబీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.